బాగా ఆలకించండి. ఇశ్రాయేలు ప్రజల మీదకి శ్రమ రావడానికి కారణం ఏంది? 3.5 సంవత్సరాలు వర్షమైనా మంచైనా పడకుండా ఉండటానికి గల కారణం ఏంటి? ఏలీయా చెప్పిన ప్రవచనం కాదు, ఆ రాజు యొక్క ప్రవర్తన. దేవుని లేఖనము అనేక సందర్భాల్లో మనిషిని గద్దిస్తుంది, మనిషిని ఖండిస్తుంది అని అంటే, మన ప్రవర్తన బాగుంటే వాక్యం మనల్ని ఏ రోజు బాధ పెట్టదు. మన హృదయంలో ఆలోచన, మన ప్రవర్తనలో నడవడిక సరిగా ఉంటే ఏ ఒక్కరోజు దేవుని వాక్యము మనల్ని బాధ పెట్టదు. మేము వాక్యము నేర్చుకున్న క్రమము, మేము వాక్యాన్ని అర్థం చేసుకున్న క్రమంలో మమ్ములని మేము సరి చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఈరోజు సేవకులుగా మేము కనపడుతున్నాం. అలా కాకుండా ఈ పాస్టర్ గారు నన్ను తిడుతున్నాడు, ఈ పాస్టర్ గారికి నాకున్న అలవాట్లను బట్టే ఎత్తి చూపిస్తున్నాడని సేవకుడి మీద సనిగి ఉండుంటే ఈరోజు మేము సేవకులం అయ్యేవారం కాదు.